భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో జరిగిన మహిళ అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. తన కూతుర్ని దారుణంగా హింసించేవాడు అని బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చివరకు అమ్మాయి తమ్ముడు పెళ్లి కార్డు కూడా తీసుకోలేదని లక్ష్మీ ప్రసన్న బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెకు అన్నం కూడా పెట్టకుండా వేధించారని బంధువులు చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మహిళ అనుమానాస్పద మృతి కలకలం సృష్టిస్తోంది. తమ కూతుర్ని దారుణంగా హింసించేవారని బాధితురాలు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చివరకు అమ్మాయి తమ్ముడు పెళ్లి కార్డు కూడా తీసుకోలేదని లక్ష్మీ ప్రసన్న బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమెకు అన్నం కూడా పెట్టకుండా వేధించారని బంధువులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. కోడలికి ఇంట్లో అంటే భార్యకి తిండి పెట్టకుండా చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారనే ఆరోపణ ఎదుర్కొంటున్న ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి కల్లూరు మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్నకి, అదేవిధంగా కల్లూరు మండలానికి సంబంధించిన కాన్కాన్పేట గ్రామానికి సంబంధించిన నరేష్తో వివాహం జరిగింది. అయితే వీళ్ళు అశ్వరాపేటలో నివాసం ఉంటున్నారు. అశ్వరాపేటలో నివాసం ఉంటున్న నేపథ్యంలో దాదాపు కొంతకాలంగా అంటే అనారోగ్యానికి గురైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, వాస్తవానికి వీళ్ళ ఆరోపణలో అసలు అంటే చాలా దారుణంగా అంటే గృహహింస పెట్టడం, అదేవిధంగా తిండి కూడా పెట్టలేదనేది ఆరోపణలని గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇంటికి కూడా ఎవరిని రానివ్వట్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించి సోదరుడు మన ముందున్నాడు. అప్పటి నుంచి మగబాబు కావాలని ఏడిపెట్టిన తర్వాత ఆడపిల్ల పుట్టిందని 3 years ఇక్కడే ఉంచారు. తర్వాత డైవర్స్ నోటీస్ పంపించాడు. పెద్ద మనుషులతో మాట్లాడి సెటిల్ చేసుకుందాం అన్నాడు. మాట్లాడి మొత్తం సెట్ చేసి పంపించిన తర్వాత పొలం నా పేరు మీద రాయాలి, మీ అమ్మాయి పేరు మీద రాయొద్దని టార్చర్ చేశాడు. ఇప్పుడు నేను పెద్ద మనుషులతో మాట్లాడిన టైంలో నేను అమ్మను, నాకు అవసరం లేదు అది ఇదని మాట్లాడాడు. ఇప్పుడు పాపను పంపించిన తర్వాత మళ్ళీ నేను అమ్ముకుంటాను, ఇక్కడ అమ్మి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తానని కుంటి సాకులు చెప్తున్నాడు. అదనపు కట్నం తెమ్మని కూడా కంటిన్యూస్గా వేధిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి తల్లి ఉంది, రిటర్న్ ప్రయత్నం చేద్దాం. కింద పాటది హాస్పిటల్ తీసుకుపోతున్నా అని చెప్పారు. ఇక అంతేనండి, మేము పోయినాం వెంబటే పోయేవారికి అట్టయింది. అంటే 3 ఏళ్ళ నుంచి ఎప్పుడైనా ఇబ్బందులు గురించి చెప్పిందా? ఏం చెప్పలేదండి, రానిలేదండి. కుక్క ఉండేది, సీసీ కెమెరాలు, కుక్కను వదిలిపెట్టేది, ఇంకా అట్టుండేది. వివాహం కార్డు తీసుకెళ్తే ఎవరూ లేరు ఇక్కడ, ఆ అమ్మాయిని కూడా చూద్దాం ఒకసారి అంటే ఇక్కడ పంపేమో ఎవరు లేరు, లోపలికి కూడా రావడానికి లేదు, కార్డు కూడా ఇక్కడ పెట్టవద్దు, గేట్ కనీసం ఇంటి ముందు పెట్టిపోతామన్నా కూడా మమ్మల్ని పెట్టనేయకుండా పంపించారు అని చెప్పి ఆ విధంగా ఒక ప్రీ ప్లాన్గా తయారయ్యి కన్న తల్లిదండ్రి కూడా వెళ్తే ఈ అమ్మాయి లేదు, ఇవాళ సుస్థిగా ఉంది, హాస్పిటల్కి వెళ్ళింది, మళ్ళీ తీసుకొచ్చి పడుకుంది, రెస్ట్ తీసుకుంది, అమ్మాయిని డిస్టర్బ్ చేయొద్దని పంపించిన రోజులు ఉన్నాయి. మాకు తెలిస్తే మేము కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెద్ద మనుషులను కూర్చొని చర్చించి ఈ అమ్మాయి మీకైతే భూమి అమ్మటానికి లేదు, కాకపోతే ఆ అమ్మాయి పేరు మీద రిజిస్టరింగ్ చేస్తాం, గార్డెన్గా ఉంచుతామని చెప్పి భూమి రికార్డు చేయించి పాస్బుక్ ఆయన చేతిలో పెట్టి లోన్స్ ఏమైనా తీసుకోండి, వ్యవసాయం చేసుకోండి, భూమి అమ్మటానికి లేదని పెద్ద మనుషులు చెప్పొచ్చాము. ఈ గ్రామస్తులకు కావచ్చు, అదేవిధంగా కుటుంబ సభ్యులకు కావచ్చు ఎటువంటి కలవటానికి కానీ మాట్లాడడానికి కానీ అవకాశం కల్పించలేదు. ఒక 20,000 రూపాయల సెల్ ఫోన్ కొనిచ్చినప్పటికీ ఆ సెల్ ఫోన్ కూడా కింద పడేసి అది పాడైపోయిందన్నట్లు చేశారు. అయితే దీనిపైన కఠిన చర్య తీసుకోవాలని కూడా ఈ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం జిల్లా నుంచి.